నమస్తే అండి. ఈ వేసవిలో మనకు ఎక్కువగా ఈ మల్లెపూలు దొరుకుతాయి. ఇళ్లల్లో కూడా వేసుకుంటారు. మల్లెపూలు ఈ సీజన్లో బాగా పూస్తాయి. ఇవి చాలా అందంగా ఉంటాయి. అంతేకాకుండా మంచి సువాసన కూడా ఇస్తాయి. పాతకాలంలో అయితే ఈ మల్లెపూలతో కొండిని కుట్టుకునేవాళ్ళు. ఆ కొండిని కుట్టి ఆడపిల్లలకు అందంగా అలంకరించేవాళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడున్న వారికి చాలామందికి ఈ పూలతో కొండి కుట్టుకోవడం చాలామందికి తెలియదు. ఏ విధంగా కొండి కుట్టుకోవాలనేది ఈరోజు మీకు చూపించబోతున్నాం. ఇప్పుడు కొండి కుట్టుకునే దానికోసంగా మల్లెపూలు లావుగా ఉండే మల్లెపూలను తీసి పెట్టుకున్నాం. చూడండి, ఆ విధంగా కొన్ని కనకాంబరాలు, ఆకు, దారము, సూది ఇవన్నీ తీసి పెట్టుకున్నాం. ఈ మల్లెపూలు, కనకాంబరాలు కొండి కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కొండి ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపించబోతున్నాం. ప్రతి ఒక్కరూ చూసి ఇంట్లో దొరికిన మల్లెపూలు కానీ లేదంటే బయట తెచ్చుకొని అల్లుకొని పిల్లలకు కొండిగా చేసి పెడితే చాలా అందంగా ఉంటారు. పిల్లలు కూడా పిల్లలకు ఈ కొండిని పెడితే చాలా ఆనందపడిపోతారు. మనం కొండిని చేసుకోవాలంటే ముందుగా సూదికి దారాన్ని ఎక్కించుకొని ఆ విధంగా రెండు కలిపి చివరన ముడేసుకోవాలి. చూడండి, దారాన్ని ఆ చివర ఆ విధంగా ముడేసుకోవాలి. ఈ కొండి కుట్టేటప్పుడు మల్లెపూల పైన ఉట్టి మాదిరిగా ఉంటుంది. అది కలిపైనా అల్లుకోవచ్చు, లేదంటే దాన్ని తీసైనా కూడా మనం కొండి చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అది తీయకుండానే కొండిని చేస్తున్నాం. చూడండి, సూత్తో ఆ విధంగా ఆ లావు మల్లిని ఆ మధ్యలో సూత్తో పొడవాలి. చూడండి, జాగ్రత్తగా చూడండి. సూదికి ఆ విధంగా లావు మల్లె పువ్వును మధ్యలో మెడ దగ్గర సూత్తో పొడిసి ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, 4-5 మల్లెపూలు ఆ విధంగా పెట్టి సూదిని లాగేసేయాలి దారం చివరి దాకా. చూడండి, ఆ విధంగా చివరి దాకా దారాన్ని మధ్యలో అంటే ఊడిపోకుండా. ఇప్పుడు మనం నచ్చిన విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఆ సూదికి 4-5 మొగ్గల దాకా కుచ్చవచ్చు. ఆ విధంగా ఈ మల్లెపువ్వు మధ్యలో సూదితో అనుకోవాలి. తొడిమి ఇరిగిపోకుండా ఆ విధంగా సూదితో గుచ్చుకోవాలి. మల్లెపూలన్నీ కుచ్చుకొని ఆ విధంగా ఒక దగ్గరికి చేర్చాలి దారం పైన. చూడండి, ఇవన్నీ పైకి ఆ విధంగా మొగ్గలు వచ్చేటట్టుగా సరి చేసుకోవాలి. పాతకాలంలో పూలతో కొండి అంటే అందరికీ చాలా ఇష్టం. లేడీస్కి సినిమాల్లో కూడా చూడండి, పాత సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్స్ ఈ విధంగా కొండిగా పెట్టుకునేవాళ్ళు, జడలకు అల్లుకొని పెట్టుకునేవాళ్ళు. ఇది పాతకాలంలో చాలా ఫేమస్. శుభకార్యాలలో వాటిల్లో ప్రతి ఒక్కరూ లేడీస్ ఈ విధంగా అల్లుకొని కొండిని చేసుకొని అలంకరించుకునేవాళ్ళు. చూడండి, ఎంత షోగా ఉందో చూడండి. ఈ విధంగా అల్లుకోవాలి. ఇప్పుడు మల్లెపూలతో కొండి చేసుకున్నాం. ఇప్పుడు కనకాంబరాలు 4-5 కనకాంబరాలు పెట్టుకొని వాటితో కూడా కట్టుకొని దానికి కలిపితే చాలా షోగా ఉంటుంది ఈ మల్లెపూలతో చేసుకున్నటువంటి కొండి. 5 కనకాంబరాలు పెట్టుకోవాలా. కొద్దిగా గ్యాప్తో మనం అల్లుకోవాలి. చూడండి, కొంచెం గ్యాప్తో ఉండాలి. చూడండి, ఆ విధంగా గ్యాప్ ఉండాలి. చూడండి, కనకాంబరాలను ఈ విధంగా 4-5 కట్టేసుకోవాలి. కట్టేసుకొని వాటిని ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, మనం కట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటిగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం కట్టుకున్న కనకాంబరాలను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 2 ఆకులు కలిపి ఆ విధంగా కట్టుకోవాలి.
చూడండి, మల్లెపూలతో ఈ విధంగా గుచ్చి పెట్టుకున్నాం. మనం కనకాంబరాలను కుట్టి పెట్టుకున్నాం 4-5 కలిపి. ఆ కనకాంబరాలను ఆ విధంగా సూదితో వాటిని కూడా మల్లెపూలలాగా కుచ్చుకోవాలి. ఈ మల్లెపూలు, కనకాంబరాలు, ఆకులు ఇవన్నీ కలిపి కొండిగా చేసుకోగలిగితే చాలా అందంగా ఉంటుంది. చూడండి, అన్నీ కలిపి ఒక దగ్గరకు చేరిస్తే వైట్, తర్వాత కలర్ చూడండి ఎట్టుందో, చూసేదానికి చాలా అందంగా ఉంది. చూడండి, కనకాంబరాలు అయిన తర్వాత మళ్ళా లావుగుండే మల్లెపూలని ఆ విధంగా కుచ్చుకోవాలి. మల్లెపూలు, కనకాంబరాలు, మల్లెపూలు, ఆకు ఆ విధంగా ఒకటి మార్చి ఒకటి వేసుకోగలిగితే చాలా అందంగా ఉంటుంది ఈ కొండె. పూర్వం మన పెద్దవాళ్ళు ఈ విధంగా చేసుకునేవాళ్ళు. కనకాంబరాల తర్వాత మల్లె మొగ్గలను కూడా ఆ విధంగా అల్లుకున్నాం. ఇప్పుడు మనం ఆకుతో అల్లుకోవాలి. చూడండి, ఆకుతో మనం చేసాను ఆ విధంగా దారంతో కట్టి చేసాను, దాన్ని కూడా ఆ విధంగా కుట్టుకోవాలి. చూడండి, కొండిని అల్లేటప్పుడు మల్లెపూలు, కనకాంబరాలు పెట్టాము, ఆకు కూడా అల్లుకున్నాం. ఇప్పుడు మళ్ళా కనకాంబరాలు పెట్టి అల్లుతున్నాం. చూడండి, చాలా అందంగా వస్తుంది ఈ కొండె. మన పాతకాలం ఫోటోలు చూస్తే మన బామ్మలు, పెద్దమ్మలు అందరూ తలలో ఇలాగే కొండలు పెట్టుకొని ఉంటారు. చూడండి, గమనించండి ఫోటోల్లో. పూర్వం ఇలాంటివి ప్రతి ఒక్కరూ పెట్టుకునేవాళ్ళు. ఇవి చాలా అందంగా ఉంటాయి లేడీస్కి. చూడండి, మళ్ళీ మల్లెపూలు అల్లుకోవాలి. ఒకటి మార్చి ఒకటి వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఈ కొండె. చూడండి, ఆ విధంగా ఒకటి మార్చి ఒకటి చేసుకోగలిగితే ఈ విధంగా కొండి చేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ వేసవిలో మనకు మల్లెపూలు, కనకాంబరాలు ఇలాంటి రకరకాల పూలు అందుబాటులో ఉంటాయి. పిల్లలకు కూడా ఇప్పుడు సెలవులు ఇచ్చి ఉంటారు కాబట్టి పిల్లలను పక్కన పెట్టుకుని ఆడపిల్లలకు ఈ విధంగా కొండెను ఏ విధంగా కుట్టాలనేది కానీ వీటిని చూపించగలిగితే వాళ్ళు ఈజీగా ఈ కొండెను కుట్టుకొని తలలో పెట్టుకోవడానికి వీలవుద్ది. చాలా ఇష్టంగా పిల్లలు ఇలాంటి కొండెలను కుట్టుకోవాలంటే ఇష్టపడతారు. పిల్లలకు ఈ విధంగా కొండె కుట్టుకోవడం నేర్పించండి. పాతకాలంలో అయితే ఈ విధంగా కొండెను కట్టుకొని తిరణాలకు పోయేవాళ్ళు ఫోటోలు తీపించుకునే దానికోసంగా. ఎంత సరదాగా ఉండేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు అంత సరదాగా పూలను పెట్టుకొని ఫోటోలు తీపించుకునేవాళ్ళు. చూడండి, ఫోటోల్లో అయితే మనకు కనిపిస్తుంటాయి ఈ విధంగా తలలో వెనక ఈ విధంగా కొండలు పెట్టుకునేవాళ్ళు. పిల్లలకు అవన్నీ చూపించండి. మీకు ప్రతిరోజు ఇలాంటి పాతకాలం నాటి మన వాళ్ళు చేసుకునేవి చేసి చూపిస్తుంటా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడు, మనం కొండిని మొత్తం అల్లేసుకున్నాం. ఇది లోపల పక్క చూడండి ఆ విధంగా ఉంటుంది మనం అల్లుకునేటప్పుడు. పై పక్క చూడండి చాలా అందంగా ఉన్నాయి. ఈ విధంగా పైన ముడిచి అల్లుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఆ విధంగా తలకు పెట్టుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం చేసింది చూసి ప్రతి ఒక్కరు ఈ విధంగా కొండిని అల్లుకొని పిల్లలకు కానీ పెట్టగలిగితే చాలా అందంగా కనిపిస్తారు. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది, అందంగా ఉంది. నమస్తే.